తెలియజేస్తా ఉన్నాం. మరి ఇక్కడ 2 సంవత్సరాల నుంచి ఇక్కడ మట్టిని అక్రమంగా అమ్ముకోవడం. బీఆర్కే న్యూస్ ఛానల్లో వచ్చినటువంటి శాంతినగర్ గుట్టలలో అక్రమంగా మట్టిని తరలిస్తున్నటువంటి సిఆర్పల్లె మాజీ సర్పంచి మధువంశీ కృష్ణపై మరి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సందర్భంగా మేము ఇక్కడికి రావడం జరిగింది. మరి గత 2 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన నాటి నుంచి ఇక్కడ ఈ శాంతినగర్ గుట్టల్లో ఉన్నటువంటి మట్టిని మరి స్థానిక ఎమ్మెల్యే అండదండాలతో మరి ఇక్కడ ఉన్నటువంటి మట్టిని అక్రమంగా తరలించి మరి ఇక్కడ మరి డబ్బులను మరి సొమ్ము చేసుకోవడం అనేది జరుగుతూ ఉన్నది. మరి మధువంశీ కృష్ణ ఒక రౌడీ షీటర్గా శలమని అయ్యి విలేకరులను కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కాపలదారుని కావచ్చు, అందరినీ మరి బెదిరిస్తూ సంపుతామని చెప్పి బెదిరించి ఇక్కడ 2 సంవత్సరాల నుంచి ఈ గుట్టను మొత్తం ఒక చెరువులాగా మార్చి మరి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి మట్టిని కొల్లగొట్టుకుపోయిర్రు. మరి అక్రమంగా తరలించి అమ్ముకోవడం అనేది జరుగుతూ ఉన్నది. కాబట్టి స్థానిక ఎమ్మెల్యే మా నాయకునికి ఎలాంటి సంబంధం లేదే అని అనుకుంటే ఖచ్చితంగా విచారణ జరిపి ఎవరైతే ఈ మట్టిని తరలించారో వాళ్ళ జేసీబీని కావచ్చు, వాళ్ళ ట్రాక్టర్లను కావచ్చు, ఖచ్చితంగా వాటిని మరి సీజ్ చేసి వారి మీద కేసును మరి పెట్టాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదనుకో ఖచ్చితంగా స్థానిక ఎమ్మెల్యే కూడా దీనిలో భాగస్వామ్యం ఉన్నదనేది మరి ఇక్కడ ఉన్నట్టు ప్రజలు మరి గమనిస్తూ ఉన్నారు. కాబట్టి మరి స్థానిక ఎమ్మెల్యే భాగస్వామ్యంతోనే, స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే మరి ఇక్కడ మట్టిని మరి ఇక్కడ ఉన్నటువంటి గుట్టలను మరి కూని చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ గుట్టల ఈ శాంతినగర్ గుట్టలలో ఈ మట్టి తవ్వకాలు అనేది ఆఫ్ చేయాలి. ఇక్కడ ఇన్ని రోజుల నుంచి 2 సంవత్సరాల నుంచి తవ్వకాలు చేస్తున్నటువంటి వ్యక్తి మీద మరి కేసులు పెట్టి వాళ్ళ వెహికల్లను సీజ్ చేయాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.